కొలస్సీలకు రాసిన పత్రికలోంచి మనం మళ్ళా 3:1 నుంచి చదువుదాం. కొలస్సై 3:1 నుండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్యన జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, నీ బాల చుట్టూ కలిసి మేము నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఉన్నాను. మేము నీతో పాలు పొందుటకు మమ్మల్ని కూడా సమకూర్చుని నీ బాల చుట్టూ కూర్చుండబెట్టినావు. ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము, మమ్మల్ని పూరుకొల్పమని యోగ్యమైన రీతిలో బలలో పాల్పించుకుంటూ సహాయపడమని యేసు ప్రభువును వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొలస్సీలకు 3వ అధ్యాయంలో మనం వాటి మీద దృష్టి పెట్టకుండా మనం మాత్రం ఎల్లప్పుడూ ప్రభు కొరకు కనిపెట్టుకుని వాళ్ళే ఉండవాలని, అనగా మన విమోచకుడు రానే ఉన్నాడు. కాబట్టి మనం ఆయనలో ఉండి ఆ నిబంధనలో ఉండవాలని. ఇది క్రొత్త నిబంధన. ఈ నిబంధన ఏంటి? బలేర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న ప్రజలుగా మనం ఉండవాలని. ఇది మీ కొరకైన క్రొత్త నిబంధన అన్నాడు. ఏంటి నిబంధన? రాహాబు ఆమెతో ఆ వేగుల వారు నిబంధన చేశారు. ఒక దారం, ఎర్రని తాడు ఆ కిటికీకి కట్టారు. వాళ్ళు చెప్పారు, ఈ ఇంటిలో నుండి ఎవరైనా బయటకు పోతే వాడికి వచ్చి మాకు పూచీ లేదు. ఇంట్లో నువ్వు ఎవరిని పెడతావో, మీ అమ్మ, నాన్న, అక్క, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వారు కలిగిన వారందరినీ ఎవరైతే నువ్వు ఇంటికి తెచ్చుకుంటావో వారందరి ప్రాణముల గురించి మేము ఉత్తరవాదులం అని చెప్పారు. ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిన వారు ఆ టైంకి వారు వచ్చే సమయానికి, అనగా ప్రభు పంపిన సమయానికి వారు ఆ ఇంట్లో లేని వారి విషయంలో బాధ్యత లేదు. ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో వారు మాత్రం రక్షించబడతారు. ఎరుకో శాపగ్రస్తమైంది. అందులో ఉన్న ప్రజలు, అందులో ఉన్న జీవాలు అందరూ సంహరింపబడాలి, ప్రతి వస్తువు కాల్చివేయబడాలి. అది శపితమని చెప్పి ఉన్నాడు ప్రభు. మరి ఆ శాపగ్రస్తమైనవి, కాల్చివేయబడవలసినవి, మరి నాశనం కొరకు ఆ పట్టణం నిర్ణయింపబడింది. మరి అందులో ఉన్న మరి ఏ తెగులు ఉన్నదో, ఏ దోషం అక్కడ ఉన్నదో, మిగిలిన ప్రపంచానికి, ప్రజలకి ఏ హానికరమైనది అక్కడ ఉన్నదో మరి ప్రభువుకు తెలుసు. అందుకే దాన్ని శపితముగాను, కాల్చివేయబడవలసిన పట్టణముగాను అది ఉండింది. మరి అట్టి దాంట్లోంచి మరి రక్షించబడాలంటే రాహాబ్ చెప్పింది, అయ్యా నేను మీకు మేలు చేశాను, మరి నాకు కూడా మీరు మేలు చేయాలి. నా తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, వారికి కలిగిన వారిని కూడా మీరు రక్షించాలని అడిగితే
వారు నిబంధన చేశారు. ఒక గుర్తుగా ఎర్రని తాడు కట్టారు కిటికీకి. మరి ఇప్పుడు లోపలికి వచ్చి ఉండొచ్చు. మొట్టమొదటి రాహాబు వెళ్ళి పట్టణంలోకి వెళ్ళి అన్నని అక్కని లేక వారు కలిగిన వారందరినీ చెప్పుండొచ్చు, అయా ఈ పట్టణం కాల్చివేయబడుతుంది, ఇశ్రాయేలీల దేవుడు ఐగుప్తులో నుంచి ఎలా విడిపించాడో మీరు ఎరుగుదురు. తర్వాత బలమైన రాజులు సీహోను అనే రాజు, బాషాను రాజు ఓగు, వీళ్ళు అలా నాశనం అయిపోయారు. వారి ఎదుట ఎట్టువారైనా నిలవలేరు. వారి ఎదుట సముద్రం పాయలైపోయింది, నదులు పాయలవుతున్నాయి. కాబట్టి ఈ దేవుని ఎదుట మనం సమాధాన పడకపోతే నాశనం అయిపోతాం. మీరు రావాలి, నాతో నిబంధన చేసి ఉన్నారు, ఈ నిబంధన గృహానికి రండి అని వారిని బలవంత పెడుతుంది. ఒకవేళ నువ్వు దేశద్రోహం చేస్తావా, మన పట్టణం కొరకు మన దేశం కొరకు పోరాడాలి, నువ్వెందుకు వాళ్ళతో కలిసిపోయావని దేశద్రోహం చేస్తున్నావు అని చెప్పి కొద్దిమంది ఎదిరించి వారు కూడా ఉంటారు. అయితే ఆమె మరి రక్షణ కొరకు తన వారిని ఒప్పించగలిగింది. ఒకవేళ ఇంట్లోనికి వచ్చాక తన వారిలో ఎవరైనా యవనస్తుడులో కానీ అన్న పిల్లవాడు కానీ అక్క పిల్లవాడు కానీ ఇప్పుడే షాప్కి వెళ్ళి వచ్చేస్తాను అని బయటకు పోయాడనుకో, ఆ టైంకి వారు వచ్చే సమయానికి ఆ ప్రాణం నశిస్తుంది. మరి అలాగే ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం, నిబంధన క్రింద ఉన్నాం. ఈ నిబంధనలో మరి మన దృష్టి ఎల్లప్పుడూ పైనున్న ప్రభువైన యేసుక్రీస్తుపై ఉండాలి. ఏ సమయాన్ని ఆయన వస్తాడో, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ప్రభు వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఇది నిబంధన. మనం ప్రభుని జ్ఞాపకంలో ఉంచుకునాలి. బయటకు వెళ్తున్నావు, ఇంటికి వచ్చేంత వరకు మధ్యలోనే ప్రభు రాకడ సంభవిస్తే అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. మీ పిల్లలు బయటకు వెళ్తున్నారు, బయటకు వెళ్ళినాను, ప్రభు వస్తే అక్కడి నుంచి సైతం ప్రభు వారిని తన ప్రత్యక్షతలో వారిని కూడా ప్రత్యక్షపరచాలి. ఆ ఉద్దేశంతో మనం ఎల్లప్పుడూ ఉండవలను. మరి ఈ మధ్యలో మరి ఇది కాకుండా చూడండి, 3వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. పైనున్న వాటిని వెతకండి. అక్కడ ఎవరున్నారు? క్రీస్తు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. ఈ క్రీస్తు ఎవడు? మనకు జీవమైన క్రీస్తు. మీ జీవం క్రీస్తులో దేవుని యందు భద్రపరచబడింది. జీవాన్ని విడిచిపెడితే ఒక మనుషుడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి లాభం? మీ జీవం, మీ ప్రాణం కోల్పోవద్దు. మీకు ఇవ్వబడిన జీవం, ఆ నిత్య జీవం కోల్పోవద్దు. మరి మీ జీవమైన క్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు. చూడండి, మత్తయి సువార్తలో మన ప్రేయర్ మీటింగ్లో కూడా చూసినాం. 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి ఇక్కడ మన దృష్టి ఈ భూమి మీద ఆయా సంగతుల మీదకి వెళ్తుంది. 19వ వచనం, 6:19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ చిమిటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి. ఇక్కడ ధనం కూర్చుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ధనం, చిమ్మటయు, తుప్పును, దొంగలు. ఎలా పోతాయి ఇవన్నీ? డబ్బు మీద రాసి ఉంటుంది ఏమని? ఐ ప్రామిస్ టు పే మై బేరర్. నా అప్పులోడికి నేను చెల్లించుటకు నేను ప్రమాణం చేయుచున్నాను. అది 100 రూపాయల కాగితమైనా, 1000 రూపాయలు, 2000 కాగితమైనా, ఐ ప్రామిస్ టు పే అని నీ చేతిలోకి వచ్చినప్పుడే నా రుణస్తునికి నేను చెల్లించేస్తానంట. అది నీ దగ్గర ఉండేది కాదు, అది వెళ్ళిపోయేది. అలాగే ధనము, మరి బంగారం, వెండి, ఇవన్నీ పోయే దారిలో ఉన్నాయి. వాటికి కూడా ఇప్పుడు నేను ఇంత కలిగి ఉన్నాను, అది కలిగి ఉన్నానని వాటిని చూసి వాటి కొరకు వాటి వెనక నువ్వు పరిగెత్తినేళ్ళ అది ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోతుంది.
ధనాపేక్ష సకల విధములైన కీళ్లకు మూలం. మరి సంపాదించామనుకో ఇంకో దారిలో అది పోతుంది. ఇంకా ఈ దినాల్లో ఎంతెంతో గొప్ప పనులు చేసి వ్యవసాయాలు చేసి కష్టాలు పడి సంపాదించాక ఏదో తెగులు వచ్చి ఏదో అమ్మ కుట్టి లక్షలు అవుతున్నాయి. ఒక చిన్న జ్వరం వచ్చినందుకు, ఒక చిన్న డెంగ్యూ జ్వరం వస్తే కొన్ని లక్షలు వదులుతున్నాయి. చిన్న చెయ్యి ఇరిగితే లక్షలు అవుతున్నాయి. ఇంత ప్రయాసపడింది ఎక్కడ పోతున్నా అక్కడ దోచుకుంటుంది అది. మరి ఎంతో కష్టాలు పడి సంపాదించుకున్నది కొద్దిమంది మోసగాళ్ళు వచ్చి మోసగిస్తే దొంగిలిస్తున్నారు. ఎంతో డిజిటల్ మనీ బ్యాంకులో దాచుకుంటే అది కూడా సులువుగా ఈ సైబర్ నేరాలు చేస్తూ తీసేసుకుంటున్నారు. మరి ఇలాంటివి పోయేవే, ఆయా రీతిగా అవి మన దగ్గర ఉండేవి కాదు. ఇది మీరు కూర్చుకోవద్దు అంటున్నాడు. గత వారంలో ఎఫ్రాయిం ఇంటి పక్కన మంచి ఇల్లు ఉంది. వాళ్ళ కూతురు జర్మనీలో ఉందంట. ఇక్కడ భూమి కొనాలని ఎన్నో లక్షలు, ఎకరాలంటే మరి ఎన్నో లక్షలుగా ఉన్నది ఈ దినాల్లో. ఎన్నో ఎకరాలకి ఎన్నో లక్షలు తెచ్చి ఆమె పంపించింది. ఆమెతో బావగారు ఆ ఇంట్లో దాచాడు. ఏదో కారణాన్ని బట్టి అది రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఆ డబ్బు అందులో పెట్టేసిపోయాడు. అది ఉన్నట్టు పక్కింటోడికి తెలీదు. అయినా మరి ఈ పొలం రిజిస్టర్ అవ్వలేదు, ఆ డబ్బు అందులోనే ఉన్నదని దొంగలకి అనుమానం వచ్చింది. అయితే మరి రాత్రి వేళ 11 గంటలప్పుడు కుక్క మొరుగుతూ ఉందంట. అది ఊరికి వేరే కుక్క వచ్చినందుకు అరుస్తుందిలే అనుకుని ఊరుకున్నారు. కంటిన్యూగా అరుస్తుంది, పట్టించుకోలేదు. కానీ సింపుల్గా ఆ దోరబంధాలు మరి అలాగే ఎరగొట్టారు, పెకలించారు, లోపల పై చూశారు. కానీ అంతకుముందు రోజే ఆ డబ్బుని ఆయన పట్టుకెళ్ళిపోయాడు. దొంగల పాలవలే. అయినను మరి డబ్బుని, ఐశ్వర్యమును, బంగారమును వీటన్నిటిని కలిగి ఉండుట దానికి దారులు ఉన్నాయి. వాక్యం చెప్తుంది ఇవి మీ దగ్గర ఉండే కాదు, వీటన్నిటినీ ఇది శాశ్వతమైన కావు, ఇవి మీకు కూడా దిగి రావు. ఎంత ధనవంతుడైనను, ఎంత స్థిరుడైనను తన ధనం తనతో కూడా రాదు. చూడండి 49 కీర్తన 12వ వచనం, 11వ వచనం. 49 కీర్తన 11. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరం నిల్చుననియు ఉండుననియు. నశించు మృగములను పోలినవాడు. వాళ్ళకి ఏమైనా పరలోకంలో ఉన్నదా అంటే 13 స్వాతిశయపు ఉన్నలకును, స్వాతిశయపులు సొంతగా అతిశయిస్తారు. ఇంత డబ్బు ఉంది, ఇంత చేశాను, ఇంత సంపాదించాను, ఇంత నేను కలిగి ఉన్నాను, ఇంత బంగారం కొన్నాను. సో దీని అందే వారి ఆనందం, ఇదే వాళ్ళకి ఆరోగ్యం. ఇది కానీ లేకపోతే విచారం, నష్టాలు వస్తే విచారం, ఆరోగ్యం కోల్పోతారు. సో వారు ఏమైనా సంపాదించి ఇలా కొనుక్కున్నారంటే వాటి అందు ఆనందిస్తారు. అయితే వారికి ఏం గతి అన్నారు? పాతాళంలో నో రిజర్వేషన్, ఒకడి మీద ఒకడు మందగా కూర్చబడతారు. వాళ్ళు కాపలా ఎవరు? మరణం కాపలా ఉంటుంది. తీర్పు దినం వరకు వారు కావల్లో ఉంటారు. మరణమే వాళ్ళ మీద కాపలా. ఒకడి మీద ఒకడు, రే నాకు కొంచెం తప్పుకర, నా మీద పడుతున్నావు నువ్వు అని పాతాళంలో ఒకడు అంటే, రే నా మీద ఇంకోటి పడుతున్నాడు, ఏం చెప్పమంటావు అని వాడి మీద దెబ్బలాట. పళ్ళు కొరకు కొంచెం కోపంతో, ద్వేషంతో, ఈర్ష్యతో దివారాత్రములు నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా మరి వేదన పొందుతారు. వారి పిల్లలు వాళ్ళకి ఏదో చేస్తామనుకుంటారు, వాళ్ళ ఆత్మశాంతి కోసం ఏదో చేస్తామనుకుంటున్నాడు. ఎవడని ఏ విధం చేతనైనా తన సహోదరిని విమోచించలేరు, శాంతి చేయలేరు. కానీ ఎవరైతే ఆయన ఆశ్రయిస్తున్నారు, ఎవరైతే దృష్టి అయితే ప్రభుపై ఉన్నదో, పైన వాటిపై చూస్తున్నారో వారు విశ్రాంతిలో ఉంటారు. అయితే
ఈ భూమి మీద సంపాదించుకుని అనేక మంది ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అన్నాడు. ఎట్టి ధనవంతులు? వంటె సూది బెజ్జంలో దూరుట సులభం అంట. అంత పెద్ద వంటె సూది బెజ్జం ఇంతే ఉంటుంది. దాన్ని ఇందులోంచి అవతల పాస్ చేయొచ్చు. కానీ ధనవంతుడు మాత్రం దేవుని రాజ్యంలో అసాధ్యం అన్నాడు. మరి మనం ఈ లోకం అందే మనం మనసు పెడితే దేవుని రాజ్యంలో పాలు లేదు. ఈ లోకం మట్టుకే క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని చెప్తున్నాడు. అందుకే ఇప్పుడు మత్తయి సువార్త 6:20 పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి, అక్కడ చిమిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు, దేహము నాకు దీపము కన్నే, నీ దేహం అంతా వెలుగుమయమండును. మరి నీ కన్ను వెలిగింపబడాలా, నీ కన్నులు తెరవబడాలా. మరి చూచుచున్నారు కానీ గుడ్డివారిగా ఉన్నారు, వినుచున్నారు కానీ చెవిటివారిగా ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలను గురించి ప్రభు అన్నాడు, మీరు వినుట మట్టుకు వింటున్నారు, చూచుడు మట్టుకు చూస్తున్నారు, చూడకున్నారు. మరి అనేక సంగతులు ఈ సంగతులను చూడగోరినారు, వారికి ఆ ధన్యత లేకపోయింది. మీరు చూసే ధన్యత ఇవ్వబడింది కానీ గ్రహించట్లేదు చాలామంది అని. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడిని ఇక్కడ ఉన్నాను అన్నాడు. ఆయనను వారు ఎరగలేదు. లోకం ఆయన మూలంగా కలిగింది. ఆయన సమస్తాన్ని సృష్టించినవాడు. బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు క్రీస్తులో ఉన్నాయి. అయితే గుర్తించట్లేదు, ఎరగట్లేదు, ఆయనను ఎరగలేదు, ఆయన యొక్క జీవాన్ని అనుభవించట్లేదు. కాబట్టి వారు గుడ్డివారే అన్నారు. మరి తర్వాత ఏం సంభవింపనైనదో అది ఎరగకపోతే గుడ్డితనమే. ఈ దేహాన్ని విడిచిపెట్టినాక నువ్వు ఎక్కడ గడపనైనావో నీకు తెలియకపోతే గుడ్డివాడవే. కాబట్టి నీ నిత్యత్వం, నీ దేవుని యొక్క మహిమలోనికి ప్రవేశించుటకై మరి నువ్వు ఆ సంగతి చూడగలుగుతున్నావా? లేక ఈ భూమిలోకం మట్టికే ధనాపేక్ష, లేక ఈ ఐక్య విచారములు వీటి అందనే మనసు పెట్టుకునేలా మరి ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఉండలేవు, ఎక్కడనే ఉంటావు. మరి ఏం సంభవింపనైనదో ఈ దీపము వెలిగింపడాలా, ఆ దీపం వెలుగుచుండాలా, జ్ఞానంతో నిండి ఉండాలా, మరి మనోనేత్రం వెలిగింపబడాలా. మరి మనోనేత్రం వెలిగింపబడితే అప్పుడు ఆత్మీయమైన సంగతులు మీరు చూడగలరు. మరి లేకపోతే ఆత్మీయమైన సంగతులు అసలు అర్థమే కాదు, అవి వెరితనంగా ఉంటాయి. మరి రాబోయే మహిమ, మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట కొన్ని శ్రమలు ఉండొచ్చు. ఈ లోకంలో కొద్ది కాలం, కొద్దికాలం ఇరుకుల్లో మీరు ఉండొచ్చు, పేదరికంలో ఉండొచ్చు, కష్టాల్లో మీరు ఉండొచ్చు. అయితే రాబోయే మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు, అపోజిట్ పౌలు కూడా చెప్తున్నాడు, మరి క్షణమాత్రముండి ఈ చులకని శ్రమ మాకు అంతకంతకు మహిమాభారములు కలజేర్చున్నాయి. 2 కొరింథీ 5:4, 2 కొరింథీ 4 వాళ్ళు ఏం చూస్తున్నారో చూడండి. 16 4:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము, ఆంతర్య పురుషునిలోని అవయవాలు ఉండాలి. అంతరంగ పురుషుడు నూతనం అవ్వాలి. బాహ్య పురుషుడు కాదు, బాహ్య ఐశ్వర్యం కాదు, బాహ్య రూపాలు కాదు, కొన్ని కష్టములు ఉన్నాను. ఈ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం. సో అదృశ్యమైనవి ఏంటి? అదృశ్యమైన దాన్ని అలా చూస్తారు మీరు. విశ్వాసం నేత్రం వెలిగింపబడాలి, మనోనేత్రం వెలిగింపబడాలి. అదే విశ్వాసం. విశ్వాసం అన్నది గురించి నిర్వచనం ఏం చెప్పినాడు? 11 హెబ్రీ, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క
నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకును రుజువునైనది. కాబట్టి మీ విశ్వాసం అదే మనోనేత్రం. మీరు వెలిగింపబడాల. చూడండి 10వ అధ్యాయంలో హెబ్రీలో 10:32, వెలిగింపబడిన మీదట వెలిగింపబడినారు, వారి నేత్రం వెలిగింపబడింది, అదృశ్యమైన వాటిని చూస్తున్నారు. అబ్రహాం కూడా 11వ అధ్యాయం ఏం చెప్పాడు అబ్రహాంని గురించి? 10వ వచనం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడో అబ్రహాం ఎదురు చూచినాడు. పునాదులు గల పట్టణం, అది శాశ్వతమైంది. ఇంకా అబ్రహాం అందులోకి వెళ్ళలేదు. ఆ విశ్వాసంతోనే మృతి నొందినాడు. అతనితో పాటు తన సమాన వారసులైన ఇస్సాకు యాకోబులు కూడా వాగ్దాన ఫలం పొందకపోయినా కానీ దూరం నుండి చూసామంటున్నారు. 13వ వచనం, దూరం నుండి చూసి వందనం చేసి, సో దేవుని మాట ఎందు విశ్వాసం ఇచ్చినారు. ప్రభు ఆరోహణం అవుతున్నప్పుడు అబ్రహాం చూస్తూ ఉన్నాడు. అలాగే ఇస్సాకు కూడా ప్రభు అతని యొద్దకు వచ్చి పోచున్నప్పుడు తన తండ్రి వలె ప్రభుని చూచున్నవాడు. ఇస్సాకు దేవునికి భయపడినవాడు. యాకోబు కూడా మరి దేవుడు అతని యొద్దకు వచ్చి ఆస్వాదించి పరమునకు వెళ్ళిన సందర్భాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. అందుకే ఇది కాదు మన అసలైన స్వాస్యము, మన ప్రభు ఉండే స్థలము అని చెప్పి అక్కడ ఎదురు చూస్తున్నారు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. వారు తమ స్వదేశమును ఎదుగుతున్నారు. 14వ వచనం, ఇలా చెప్పువారు తమ స్వదేశమును ఎదుగుచున్నామని ఏ దేశం నుండి వచ్చిరో, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళవాలను. ప్రభు ఏం మార్గమైనాడు, నేనే మార్గమును సత్యమును జీవనైనాడు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎదుకు రాలేడు. తిరిగి మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే యేసు ప్రభు ద్వారానే. అనేకులు తమ సొంత మార్గంలోనే ఎన్నుకున్నారు. చాలామంది జ్ఞానులు, చాలామంది భక్తిపరులు, మరి యథార్థంగా జీవించేటి వాళ్ళు, నీతిని ప్రేమించేటి చాలామంది మరి యేసు ప్రభు మార్గం గుండా, యేసు ప్రభు అనే ద్వారము గుండా ప్రవేశించడానికి ఇష్టం లేదు. ఆ ప్రాకారం దూకి వెళ్ళాలని చూస్తున్నారు. గుమ్మముల గుండా వెళ్ళటానికి ఇష్టం లేదు. గుమ్మము ప్రభువైన యేసుక్రీస్తు. నేనే ద్వారమునై ఉన్నాను, గొర్రెలు పోవు ద్వారం నేనే. సో నా ద్వారా లోపలికి వెళ్తూ వస్తూ ఉంటారు. మరి ఆ ద్వారము మన కొరకు తెరవబడింది. మరి ఆ ద్వారం గుండా వెళ్ళటానికి ఇష్టం లేదు. అందుకే ఏదైనా ఒకటి అని చెప్పి ఆయా సొంత మార్గములను ఏర్పరచుకున్నారు. మంచి సూక్తులు చెప్తారు, మంచి ఆలోచనలు చెప్తారు. చాలామంది భక్తులు చెప్పిన మాటలు అందులో సూక్తులుగా మరి ఆ నీతి మాటలను మరి షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రభు నిజమైన మార్గమైనాడు. అనేకులు తమ సొంత నీతిని మీద ఆధారపడి, మంచి మాటల మీద ఆధారపడి, తమ స్వనీతి మీద ఆధారపడి నాశనం అవుతున్నారు. వారు పాపాలు బట్టి కాదు, వారు అవిధేయతను బట్టి నాశనం అవుతున్నారు. అయితే మనం ఎంత పాపమైనా ప్రభువు దగ్గరని వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధపరిచి నీతిగా చేసి తనకున్న అనుభవాన్ని బట్టి మన పాపములన్నిటి నుండి మనల్ని విడిపించి నీతిమంతులుగా, ఉచితముగా నీతిమంతులుగా చేర్చున్నాడు. గుడ్డితనం నుండి చూపుని అనుగ్రహిస్తున్నాడు. ఒక గుడ్డ ఆయన స్వస్థతను పరచబడ్డాడు. దేవాలయపు ద్వారం దగ్గర అడుక్కుంటాడంటే అప్పుడే తిట్టారు ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఆయన్ని శోధించి మాట్లాడి చంపటానికి రాళ్ళు ఎత్తారు. చూడండి యోహాను సువార్తలో ఇక్కడ శిష్యులు ప్రభుని వెంబడిస్తున్నారు, ప్రభుతో కూడా ఉన్నారు. మరి ప్రభుని ద్వేషిస్తామంటే వీళ్ళకి కోపం రాదా? ఇది మామూలు అయిపోయింది వాళ్ళకి. యోహాను సువార్త 8వ అధ్యాయం ఇక్కడ వాళ్ళు వాదించారు ప్రభుతో. మేము అబ్రహాం సంతానం అన్నారు. అయితే అబ్రహాం చేసినట్టుగా మీరు చేయట్లేదు, మీ తండ్రిని అపవాది చేసినట్టుగా చేస్తున్నారు అన్నాడు ప్రభు. చివరికి
అబ్రహాం నన్ను చూడగోరినాడు అన్నాడు, చూశాడు అన్నాడు. చూడు 54 వచ్చిన. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినం చూతునని మిగిలి ఆనందించను, అది చూచి సంతోషించినను. యేసు దేవాలయం నుండి, దేవాలయంలో ఆయన ఎరగలేదు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారో వారికి తెలీదు. ఆయన సమస్తమునకు సృష్టికర్త, ఆయన వారసుడు, ఆయన యజమానుడు. వారు ఎవరితో మాట్లాడుతున్నారో వారు ఎరగలేదు. మహిమా స్వరూపి దేవుణ్ణి వారు చూస్తున్నారు, కానీ వారు ఆయనను ఎరగని గుడ్డివారిగా ఉన్నారు. అందుకే రాళ్ళు తీసి చంపాలనుకున్నారు. దయ్యం పట్టినవాడు అన్నారు, చంపటానికి రాళ్ళు ఎత్తారు. కానీ 9వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మార్గమును పోచుండగా వీడేం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? గుడ్డివాడిగా అంటే వాని యొక్క దీనస్థితిని బట్టి, వాని దౌర్భాగ్య స్థితిని బట్టి సరైన బట్ట వేసుకోలేదు, బట్ట ఎక్కడ జారిపోయిందో, తన దిగంబరత్వం కనపడుతున్న సంగతే తను చూసుకోలేని స్థితిలో ఉన్నాడు, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు, ఇంకా ఉన్నాడు దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో మరి శిష్యులు ఏం చెప్తున్నారు? ఏం చెప్పాలా? వాడి పని మనకెందుకులే, కానీ చూసావు ప్రభా, వాళ్ళు రాయెత్తారు నిన్ను దూషించడానికి, నిన్ను దయ్యం పట్టినవాడు అన్నారు, ఇలాగన్నారు అలాగన్నారు అని చెప్పి ద్వేషించిన వారిని చూడాలి మనం. కానీ శిష్యులు ఏం చూస్తున్నారు? మనకు ఆగదు కదా మనల్ని ఎవరన్నా అంటే, మనం ఇష్టపడేవారిని అంటే. రాజకీయవేత్తలు చూడండి, వాళ్ళలో ఎవడన్నా ఒకడు పరపక్షంలో ఉన్నవాడు వాళ్ళని ఏదన్నా అన్నారనుకో మొత్తం దుమ్మెత్తుతారు. ఒక సినీ నటుడు ఎవడన్నా వాళ్ళకి ఇష్టమైన వాడిని, ఫేవరెట్ని ఎవడన్నా అన్నాడనుకో చంపేంత కోపం వస్తుంది వాళ్ళకి. మరి బొమ్మలు కాల్చుతారు. అది మరి శిష్యులు ఏం చేయాలా? ఎంత ద్వేషం పెట్టుకోవాలి వాళ్ళ మీద, అది ఎంత జ్ఞాపకం చేసుకుంటూ ఇలా చేశారు, అలాగన్నారు, రాయి తీశారా వాళ్ళు, వారు క్రీస్తు అని తెలీదా అని చెప్పి వాళ్ళు ద్వేషంతో మాట్లాడాల్సింది పోయి ఇక్కడ గుడ్డివాని సంగతి మాట్లాడుతున్నారు. ప్రభా వీడు కన్నవారా ఇలా పుట్టాను కాను అంటే, ప్రభు వీడు కాదు, వీడు కన్నవాడు కాదు, దేవుని క్రియలు వీని ఎందుకు కనపట్టుకి అని చెప్పి వానికి చూపు దయచేశాడు. ఓకే, తర్వాత ఇక్కడ వాడు చూపు పొందిన తర్వాత మరి ఇప్పుడు 13వ వచనం, గుడ్డి అయి ఉండిన వాన్ని వారు యేసు విశ్రాంతి దినాన్ని ఆశ్రయించట్లేదు కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడన్రి. ఆయన ఒక ప్రవక్త. యేసును
ఎంత మట్టుకు ఎరిగినాడు? ఒక ప్రవక్త, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని ఎరిగినాడు. అంత మట్టుకు ఎరిగినాడు. ప్రవక్త కంటే గొప్పవాడు ఆ విధంగా ఎరగలేదు. ఆయన మెస్సయా అని వారు ఎరగలేదు, ఇంకా గుడ్డితనంలోనే ఉన్నారు. కానీ వాళ్ళు విమర్శిస్తున్నారు, ఇదేదో చెడ్డతనం జరిగినట్టుగా. నువ్వు పాపవై పుట్టావు, మాకు చెప్పొచ్చావా అని చెప్పి వాళ్ళు ఇంకా ఎక్కువగా దూషించినారు. ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుతాం అని చెప్తున్నారు. రెండో మళ్ళీ పిలిచి విమర్శించారు, తల్లిదండ్రులను పిలిచి విమర్శించారు. మరి వారు ఇంకా గుడ్డివారిగా ఉన్నారు కాబట్టి వారు చూస్తున్నారు, కానీ వారు మనోనేత్రంలో వెలిగింపబడలేదు. వారి మెస్సయాని, ఆయన యేసు మెస్సయా ఉన్నాడని వారు ఎరగలేదు. అంతకుముందు అధ్యాయంలో దయ్యం పట్టినవాడు అన్నారు, ఈ అధ్యాయంలో పాపి అన్నారు. ఇంకా అతడు దేవుని యొద్ద నుండి రాలేదని చెప్పారు. అయితే ఈ గుడ్డివాడు మాత్రం ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు నాకైతే తెలియదు, కానీ 30 వచనం, శాస్త్రుల పరిశీలన అన్నారు, ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలియదు అని చెప్పి దూషించారు. కానీ ఈ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మీరు ఎరగపోవట ఆశ్చర్యమే. ఏంటి మీరు శాస్త్రులు గొప్పవారు, లేఖనాలు బాగా తెలిసిన వాళ్ళు, మీకు తెలీదా? ఆశ్చర్యమే అని చెప్పి ఆ మాట ఇంకా వాళ్ళని పొడుస్తుంది. ఆయనను ఆయన నా కన్నులు తెరిచాడు. ఎవడైనా నువ్వు దేవభక్తుడైన వాడైతే వాడు ఆయన చిత్తం చెప్పును జరిగిస్తున్నాడు, వాని మాట ప్రభు వింటాడు. సరే 32, ఇలాగ ఎవ్వరూ తెరవలేదు, లోకం పుట్టినది మొదలుకొని ఇలాంటి జరగలేదు. అయితే 33, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానీ అలా ఏమీ చేయనేరడు. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు అని చూచున్నాడు ఇతడు. ఈ గుడ్డివాడిగా ఉండినవాడు ఆయన ప్రవక్త అని గుర్తించాడు, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడని గుర్తించాడు, కానీ ఇంకను ఆయన ప్రభు అని ఎరగలేదు. అయితే అతడు 35 వచనం, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా? అతడు అంటే నీ నేత్రం తెరుస్తున్నాడు, అసలైన నేత్రం ఏంటి? 36, ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడయా అని అడిగితే, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఎవడిప్పుడు? దేవుని కుమారుడు, ప్రవక్త కంటే గొప్పవాడు, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు, మరి దేవుని కుమారుడు. ఆయన ఆ మాట బట్టి ప్రభువా నేను విశ్వసిస్తున్నాను, నేను నిన్ను చూచుచున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మీ మనోనేత్రం వెలిగింపబడాలి. నీ దీపము, దేహము నాకు దీపము కన్నే అనగా విశ్వాసపు నేత్రం. ఈ నేత్రం వెలిగింపబడకపోతే నువ్వెక్కడున్నావో నీకు తెలియదు. చీకట్లో, బయట చీకటి వెలుగు ఉండొచ్చు, దేహము కన్ను వెలుగుగా లేకపోతే, కన్ను లేకపోతే వెలుగుండి ఏమి లాభం? చూడలేవు. చీకటైనా చీకటైనా వెలుగైనా ఒకలానే ఉంటుంది వాడికి. అయితే మరి అతను ఎక్కడున్నాడో తెలీదు, అతని దిగంబరత్వం అతనికి తెలీదు. ప్రకటన గ్రంథంలో ఒక సంఘానికి, లవోదికలో ఉన్న సంఘానికి మాట చెప్తున్నాడు. 3వ అధ్యాయము 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గ్రుడ్డివాడును, దిగంబరుడు అయినావని ఎరుగక. సో ఇక్కడ ఏమనుకుంటుంది? ధనవంతుడిగా అనుకుంటుంది. ఏంటంటే తను భౌతికమైన విషయాలు పొందుతున్నారు, వెండి బంగారాలు విస్తరిస్తున్నాయి, డబ్బు విస్తరిస్తుంది, వస్తువులు పొందుతున్నారు,
ఇక్కడున్న సంఘము నిజమే, భౌతికంగా అన్ని వసతులు ఉంటున్నాయి, భౌతికంగా ఎంతో ఆకర్షణీయంగా మరి అలంకరించున్నారు. కానీ వారి పరిస్థితి ఎట్లా ఉన్నది? నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను, తర్వాత నా దగ్గర బంగారం ఉన్నది అనుకుంటుంది. ఏమనుకుంటుంది? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేం అక్కర్లేదు, అన్నీ ఉన్నాయి అనుకుంటుంది. ఆ గుడ్డివాడిగా ఉన్నవాడు బట్ట ఎలా ఉందో తెలియదు, మరకైందా, ఎక్కడైనా అంటుకుందా, ఎక్కడ చిరిగిపోయిందా, లేక దిగంబరత్వం కప్పబడిందా, ఇవన్నీ చూసుకోలేడు. సో ఆ గుడ్డివాడు అనుకుంటున్నాడు, ఒకవేళ నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేం కొదువు లేదు అనుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు. మరి ఇది ఎరగవలను. అందుకే కన్నులు తెరవబడాలి. మరి మన విశ్వాసపు నేత్రం తెరవబడాలి. చూడు 18వ వచనం. సో ఈ దౌర్భాగ్య స్థితిని సరి చేసుకోమంటున్నాడు. నా దగ్గరికి వచ్చి కొనుక్కోండి, నీకు దృష్టి కలిగినట్లు, నీ కన్నులకు కాటుక మసగ ఉన్నదా? ఆ గుడ్డివాడు కన్నులు తెరవబడ్డాయి, మసగ్గా ఉంది. ఎంతవరకు చూశాడు ఆయన్ని? ఒక ప్రవక్తగా, దేవుని యొద్ద నుండి వచ్చిన వానిగా. మూడవది తేటగా చూస్తున్నాడు. ఏంటది? తను స్వస్థపరిచిన వాడు ఎవడు? దేవుని కుమారుడు. సో ఇప్పుడు స్పష్టంగా దేవుని ఎరుగుతున్నాడు. ఆయన సృష్టికర్త, సమస్తమునకు మరి ఆయన యజమానుడు. అంత గొప్ప యజమానిని యొద్దకు వచ్చి ఆయనను వెంబడిస్తున్నాడు. ప్రియులారా, మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఆత్మీయమైన సంగతులు చూస్తున్నావా? నీ జీవితము ఇప్పుడు ప్రభు ఎదుట సరైన రీతిగా అలంకరింపబడి ఉన్నదా? పెండ్లి కుమారుడు వచ్చున్నాడు. అక్కడ కన్యకలందరూ దీపాన్ని సరి చేసుకున్నారు, తమ వస్త్రాలు అన్నీ అలంకరించుకుని ఉన్నారు. వారు ఆభరణాలు ధరించుకున్నారు, మంచి వస్త్రాలు ధరించుకున్నారు. వారు దివిటీలు, దీపములు వెలుగుతున్నాయి. వాళ్ళు కునికారు, కానీ అందరూ కునికారు, అందరూ ఆ శబ్దం విన్నారు, అందరూ మేల్కొన్నారు, అందరూ సిద్ధపడ్డారు. కానీ కొద్దిమందికి ఏమైంది? మా దీపాలు ఆరిపోతాయేమో. ఇంకా ఆరిపోలేదు. ప్రభుని గురించిన జ్ఞానం వారిలో లేదు. మరి ఆయన గురించి సరైన గ్రహింపు వారు లేదు. వారు సరైన రీతిగా వారి నేత్రం వెలుగ్గా లేదు. ఎందుకంటే ప్రభు వచ్చుచున్నవాడు శాశ్వతమైన మహిమ గలవాడు, ఆయన తేజోమయుడు, మరి 1000 సూర్యుల కంటే ఎక్కువైన తేజస్సు గలవాడు. నిత్యమైన వెలుగులోనికి వెళ్ళిపోతారు. మరి నిత్యమైన వెలుగు వచ్చినప్పుడు మన గ్యాస్ లైట్లు, 1000 CPలు, ఇలాంటి లైట్లు అక్కర్లేదు. ఆ సూర్యోదయం అయినాక ఈ గ్యాస్ లైట్లు అవసరం లేదు. ఆ గ్యాస్ లైట్లు పూర్వం వెలుగుతూ ఉంటే ఆ వీధిలో, ఎందుకంటే అందరికీ ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేని కాలాల్లో మరి పల్లెల్లో, అడవుల్లో ఈ గ్యాస్ లైట్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. తర్వాత కొద్దిమంది ఆయా స్థలాల నుంచి వచ్చేటివాళ్ళు, ఆ మీటింగ్కి వచ్చేటివాళ్ళు చిన్న చిన్న లాంతర్లు పట్టుకుని ఆ గృహకూటకో ఆ పల్లెకో వచ్చేవారు. వాళ్ళు ఈజీగా తెలుసుకుంటారు ఏ వీధిలో మీటింగ్ అవుతుందో. ఎందుని బట్టి? అక్కడ పెట్రోమాక్స్ లైట్ వెలుగుతుంది. ఆ లైట్ని బట్టి ఆ చెట్టు మీద ఆ యొక్క ఏరియాలోనూ వెలుతురు ఎక్కడో కనపడుతుంది. అందుని బట్టి అక్కడికి వచ్చేసేవారు. అంతేకాకుండా అక్కడ ఏదో పాట పాడుతూ ఉండేవారు, పాట శబ్దం విని వచ్చేవారు. మరి సూర్యోదయం అయ్యాక ఆ గ్యాస్ లైటు మరి తీసుకెళ్తున్నారు, అది ఈదులో వెళ్తుంది. అదేమైనా దృష్టి పెడతామా? ఈ వెలుగులో అది పోల్చ తగింది కాదు. అలాగే మన దీపము ఎంతవరకు? ప్రభు వచ్చేంతవరకు వెలుగుచుండాలి. ఈ ఆత్మీయమైన జీవితంలో మన దీపము వెలుగుచుండాలి.
మనకి దారి చూపిస్తుంది ప్రభు దగ్గరికి. ఈ యాత్రలో ప్రభుని ఎదుర్కొంటకి వెళ్తున్నాం. దినాల యాత్ర ఇది. మనం ఇక్కడే ఉన్నాం, భూమి కూడా ఇక్కడే ఉంది. భూమి పరిస్థితి ఏంటంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ, తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతుంది. మరి సూర్యుడు, ఈ గ్రహాలు, ఈ విశ్వము, మరి అందులో ఉన్న గెలక్సీ అంతా ఎక్కడ పోతుంది? ఎక్కడికో పోతుంది. ఎంతో దూరం, ఎన్నో వేల కిలోమీటర్ల స్పీడ్తో ఇదంతా వెళ్ళిపోతుంది. అందు మీద ఉన్నాం మనం. భ్రమించుచున్న వాటిపై చలించు వాటి మీద ఉన్నాం మనం. ఇవన్నీ నాశనం కొరకు ప్రయాణం చేస్తున్నాయి. మరి నాశనం కొరకు వెళ్ళిపోతున్న దీంట్లోంచి మనం టేక్ ఆఫ్ అవ్వాలా, ఎత్తబడాలి. దీన్ని విడిచిపెట్టి మనం ప్రభుతో కూడా సదాకాలం ఉండేటకే క్షణంలో రేపపాటున వెళ్ళిపోయే గడియాది. కాబట్టి అంతవరకు మన దీపము, మన హృదయము, మన విశ్వాసము ప్రభుపై స్థిరపరచుకున్నాలా. వారైతే ఎరగలేదు. మా దీపం కాంతిలో ఆయన చూస్తాం అనుకుంటున్నారు వాళ్ళు. వారి దీపం యొక్క వెలుగులో ప్రభుని చూద్దాం అనుకుంటున్నారు. వచ్చుచున్నవాడే ఎవడు? తేజోమయుడు, మిక్కిలి ప్రకాశమానుడు, సూర్యుని కంటే తేజస్సు గలవాడు ఆయన ఎదుట. అయితే అంతవరకు చీకటి గల లోకంలో దీపము మనకి ఇవ్వబడింది. దేవుని వాక్యం వాస్తవాన్ని చెప్తుంది. ఆ విషయాన్ని విశ్వసించున్న వారే మనోనేత్రం వెలిగింపబడినవారు. వారే ప్రభు రాకకే ఎదురు చూస్తున్నారు. లోకమైతే ఈ భూ సంబంధమైన వాటి మీదే, నాశనం అయిపోయే దాని మీదనే సంపాదించు దానితో పని కలిగి ఉన్నారు. అయితే ప్రియులారా, ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. మనం ఈ భూమి మీద ఉండుట కొరకు కాదు, శరీరంలో విడిచిపెట్టినా కానీ ప్రభు వచ్చినప్పుడు మన ఆత్మలను మన పితరుల యొద్ద నుండి, ఈ శరీరాన్ని విడిచిపెడితే మన పితరుల యొద్దకు మనల్ని చేరుస్తాడు ప్రభు. మన ఆత్మలను అక్కడ పరదేశంలో ప్రభు వచ్చే వరకు కనిపెడతారు. మరి ఇప్పుడు ఒకవేళ ఆ సమయానికి మనం ఇంకా శరీరాల్లో ఉంటే ప్రభు వచ్చినప్పుడు మేఘముల మీద వారితో పాటు మనలను కూడా సమకూర్చి మహిమలోకి తీసుకుని వెళ్తాడు. ఇది ప్రభు యొక్క మాట. ఆ మాట నేను విశ్వసిస్తున్నారా? అట్లయితే మీరు దృష్టి కలిగిన వారే. కాబట్టి మనం ప్రభు రాకకై సిద్ధపడవలసిన వారము. మరి వస్త్రాలు, సరైన వస్త్రాలు. ఎటువంటి వస్త్రాలు? చూడు 18వ వచనం, ప్రకటన 3:10. నువ్వు బంగారం కలిగి ఉండాలా. ఏ బంగారం ఇది? నశించిపోయే సువర్ణం కాదు, ఆత్మీయమైన, దేవుని దృష్టికి మిగులు విలువైన బంగారం, సాధువైన, మృదువైన అక్షయాలంకారాలు నీకు ఇస్తున్నాడు. ఈ భౌతికమైన ఈ ఆభరణాలు కాదు. మరి ఆ బంగారం, ఆ ఆభరణాలు నీకు ధరింపచేస్తాడు. తర్వాత బట్ట అలాంటిది, తెల్లని వస్త్రం. ఎంత ఖరీదైనవి, అమూల్యమైనవి, విలువైన వస్త్రములను నీకు అనుగ్రహిస్తున్నాడు. రక్షణ వస్త్రం, మహిమా వస్త్రములు, పెండ్లి కుమార్తె వస్త్రం, పెండ్లి కుమార్తె వస్త్రములు మరి నీకు ధరింపజేస్తున్నాడు. తర్వాత నీకు దృష్టి కలిగినట్లు, నీ విశ్వాసం అంతకంతకు విస్తరించినట్లు, అభివృద్ధి పొందినట్లు. కొంచెం దూరం ఉన్నది దగ్గరికి వెళ్ళే కొలది ఎలా ఉంటుంది? దూరంగా చూసింది దగ్గరికి వచ్చే కొలది ఎలా ఉంటుంది? తేటగా ఉంటుంది. మరి ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకులు దూరం నుండి చూశారు, ఎప్పుడో జరగబోయే దానికి. వాళ్ళు ఆ దినాల్లో చూశారు, దేవుడు పరలోకమునకు వెళ్తున్నప్పుడు చూశారు. అయితే దేవుడు మన కొరకు అసలైన స్వాస్థ్యం అక్కడ సిద్ధపరుస్తున్నాడని విశ్వసించి అది ఎప్పుడో జరిగే కార్యం. ఇప్పుడు మనకు కూడా ఎప్పుడో జరిగే కార్యం కాదు ఇది, ఎప్పుడు సమీపమైంది. ఇప్పుడు బిలాం అయితే ఆ నక్షత్రాన్ని చూస్తున్నాను కానీ ఇప్పుడప్పుడే కాదు, దూరమున ఎప్పుడో ఆ నక్షత్రం వచ్చి
అమాలేకులు నాశనం చేద్ది, ఫిలిస్తీన్లు నాశనం చేస్తుంది, అలా అని చెప్పాడు బిలాం. అప్పుడే కాదయ్యా, నీకు భయపడద్దు, ఎప్పుడో అవుతుంది కానీ అప్పుడే కాదు. క్రీస్తు వస్తాడు కానీ అప్పుడే కాదు. ఇది బిలాం బాధ. పిల్లరా, నేడే మనం సిద్ధంగా ఉండాలని. అది క్షణంలో మార్పు నొందే సమయం. కాబట్టి ఈ విశ్వం అంతటిని విడిచిపెట్టి దేవునితో సదాకాలం ఉండేటానికి మనల్ని మనం అలంకరించుకుంటకే దేవుని సన్నిధి మనం కలిగి ఉండాలి. నువ్వు కొనగలిగింది ఏంటంటే, నువ్వేమిచ్చి కొంటావు? సమయం. ప్రభుతో గడుపుటకే సమయం ఇవ్వండి. ఆయన వాక్యం చదువుటకే సమయం ఇవ్వండి. సహవాసంగా గడుపుటకై సమయం ఇవ్వండి. అదే మీరు ఇచ్చేది. రోకలు లేని వారులారా, నా వద్దకు వచ్చి కొనుక్కోండి, ఆహారం కొనుక్కోండి అన్నాడు. ఆహారం సిద్ధంగా ఉంది, కొనుక్కో అన్నాడు. ఏమిచ్చి కొనుక్కోవాలా? బంగారం లేనోడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడు ఏమిచ్చి కొనుక్కుంటాడు? సమయం కొనుక్కోవాలా. సమయం ఇచ్చి ప్రభు దగ్గర తీసుకోండి. నువ్వు ఇచ్చేది అదే. ప్రభు నీకు దినాలు ఇచ్చాడు, ఎన్నో దినాల యాత్ర దినాలు ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. ఈ కాలమున నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే, తర్వాత వంగిపోయాక, తర్వాత మర్చిపోయాక, మానసిక స్థితి పాడయ్యాక, మరుపు నిలకడ లేని మనసు వచ్చినాక అప్పుడు నువ్వేమి చేయలేవు. మరి అప్పుడు నువ్వు ఆత్మీయంగా నడుచుకోలేవు. కాబట్టి నీకు విలువైన సమయం, విలువైన యవనం, విలువైన ఆరోగ్యము, మరి మంచి దినాలు, మంచి నిద్ర కలిగిన దినాలు, ఆరోగ్యకరమైన దినాలు నీకు ఇచ్చినప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోకపోతే ప్రభు దగ్గర నుంచి నువ్వేమి పొందలేవు. కాబట్టి నా యొద్ద కొనుక్కోండి అని బుద్ధి చెప్తున్నాడు. ప్రభు గద్దిస్తున్నాడు, మరి బుద్ధి చెప్తున్నాడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందు అన్నాడు సంగములతో. కాబట్టి ఆ రీతిగానే మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చి సరి చేసుకుందాం. ఏ విషయాల్లో ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడో, ఇంకా ఆత్మీయమైన సంగతులు ఎరగలేని గుడితనంగా ఉన్నావేమో, ప్రభుని అడగండి. ప్రభా, నేను చూచినట్లుగా నా కన్నులు తెరవు, నువ్వు నా కొరకు సిద్ధపరిచిన వాటిని నేను చూచినట్లుగా చేయను. అబ్రహాం అయితే చూసినాడు, దూరం నుండి చూసినాడు. అలాగే మనం కూడా చూస్తున్నాం. అయితే మనం దినములు దగ్గర పడినాయి. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అన్నాడు. కాబట్టి నువ్వు ఇంకా దిగంబర స్థితిలో ఉన్నావా? గుడ్డివాడిగా ఉన్నావా? ఆత్మీయమైన సంగతులు చూడలేకపోతున్నావా? ప్రభువా, నన్ను కరుణించు అని సరి చేసుకొని ప్రభుని ఆశ్రయించండి. ఆ ప్రేయర్ మీటింగ్లో చదివాము. ఆ గుడ్డివాడు తోవ పక్కన ఉన్నవాడు తేమై కుమారుడగు తేమై కుమారుడగు బర్తిమై తేమై కుమారుడు, అపిత్రుడైన వాని కుమారుడు. వాడు త్రోవ ప్రక్కనే భిక్షమెత్తుకుంటున్నాడు. వీళ్ళ మీద కనికరం. ప్రియులారా, మనం భిక్షగాళ్ళం కాదు. గుడ్డితనంలో ఉండి భిక్షమెత్తుకునే స్థితిలో ఉంటున్నాం. అది దౌర్భాగ్యత. ఆత్మీయమైన సంగతులు చూడకపోతే భిక్షగాళ్ళే మీరు. అనేక మంది బోధకులు భిక్షగాళ్ళు. అనేక మంది సువార్త చెప్తున్నా అని చెప్పి అడుక్కుంటానికి పెడతారు ఫోన్ నెంబర్, ఫోన్పేకి. ఇది చూస్తున్నాం కదా, ఈ దినాల్లో ఎక్కువ మంది బోధకులుగా ఉన్నారు, ఎక్కువ మంది వాక్యం చెప్తున్నారు. అక్కడ బోధకులకి మీ విరాళాల కొరకు ఫోన్పే, క్యూఆర్ నెంబర్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది, లేక ఫోన్పే నంబర్ ఉంటుంది. మీరు విరాళాలు పంపితే ఈ నెంబర్కి పంపండి, బ్యాంక్ నెంబర్ కూడా అక్కర్లే. సో అక్కడ అడుక్కుంటున్నారు భిక్షగాళ్ళు. వాళ్ళు ప్రభుని గురించి చెప్తున్నారు. అయితే మీరు భిక్షగాళ్ళు కారు. ఒకవేళ మీ మనోనేత్రం వెలిగింపబడకపోతే మీరు భిక్షగాళ్ళే. ఎందుకంటే ఎవడో దయ మీద బతకాలా, ఎవరో మన మీద కనికరిస్తారని బతకాలా. అయితే దేవుని కుమారుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కనికరం కోరుకోండి. ఆ తీమై కుమారుడు తీమై ఏమన్నాడు? ప్రభా, దావీదు కుమారుడా
నన్ను కరుణించుము అన్నాడు. కరుణించి అంటే అందరూ అంటున్నారు, ఊరుకోరా ఊరుకో. ఆయన ఏంటి, నువ్వు దగ్గరికి వెళ్తాం ఏంటి, కూర్చో. వాడు అసలు మురిగ్గా ఉన్నాడు, మురికి కుమారుడు. మురికోడు రాజకుమారుని దగ్గరికి వెళ్తాడా? దావీదు కుమారుని దగ్గరికి ఎలా వెళ్తాడు? ఎవరు తీసుకెళ్తారు? దూరంగా ఉండ అంటారు. వాడిని ముట్టుకోరు ఎవరును. వాడి వస్త్రాలు మురిగ్గా ఉన్నాయి, వాడు దిగంబరిగా ఉన్నాడు, దిక్కుమాలిన వాడిగా ఉన్నాడు. దావీదు కుమారుని దగ్గరికి ఎట్లా ప్రవేశం? ఆయనను పర్వాలేదు. వాడు గట్టిగా అరిచినాడు, దావీదు కుమారుడా కరుణించుము, ప్రభువా దావీదు కుమారుడా కరుణించు. 3 మాటలు అన్నాడు. ప్రభువా దావీదు కుమారుడా కరుణించు. సో ప్రభు నిలిచిపోయాడు, వాడిని తీసుకురండి. రే ప్రభు పిలుస్తున్నాడు, రా రా అంటే ఎవడు ముట్టుకోడు. దగ్గరికి రానిచ్చారు. నీకేం నేను నీకేం చేయగోరుతున్నావు అని అడిగినప్పుడు, ప్రభువా నేను చాలా దరిద్రతలో ఉన్నాను, నాకు మంచి బట్టలు ఇయ్యి, నాకు ఇంకా అడుక్కుని బతకలేను, 1 కోటి రూపాయలు నా అకౌంట్లోకి కావాలి అని చెప్పి అడగలే. ఏం అడుగుతున్నాడు? ప్రభువా నాకు చూపు. ప్రియులారా, మీరు కూడా అది కోరుకోండి. మీరు ఏం కోరుకుంటున్నారు? డబ్బు కావాలా, లేక ఏ కోరికతో మీరు ఆయన వద్దకు వచ్చారు? ప్రభు వాక్యము పరిశుద్ధాత్మ మీతో చెప్తున్నాడు, ప్రభువా నాకు దృష్టి దయచేయం, ఆత్మీయమైన సంగతులు చూచలాగన నా నేత్రాన్ని తెరువు. అప్పుడు మీరు అడుక్కోక్కర్లే. మీ కొరకు దేవుడు ఏది సిద్ధపరుస్తున్నాడో అది మీకు ప్రత్యక్షం అవుతుంది. ప్రభు మీకు చూపిస్తాడు, అమ్మా ఇన్ని సంగతులు నా కోసం సిద్ధపరిచావా ప్రభా అని చెప్పి ప్రభుని స్తుతిస్తారు మీరు. కాబట్టి మరి ప్రభు బల్లలో పాల్భాగం పొందక మునుపు మరి నీ స్థితిని ఒకసారి పరీక్షించుకో. ఏ స్థితిలో ఉన్నావు? అయితే ప్రభు దగ్గర సమయం ఇవ్వకుండా నీ సమయాల్ని అడుక్కునే దగ్గరను త్రోవ ప్రక్కను కూర్చుండి వీళ్ళ మీద దయ మీద ఆధారపడుతూ ఎలబుస్తున్నావేమో. అయితే ప్రభుని అడుగు, ప్రభువా నన్ను కరుణించు అని. సరి చేసుకొని మీ సమయాన్ని ప్రభుకిచ్చి ఆయన యొద్ద బంగారం కొనుక్కోండి. ఆయన దగ్గర వస్త్రాలు, విలువైన వస్త్రాలు, రాజవస్త్రాలు ధరించుకోండి. ఆయన దగ్గర సరైన దృష్టి. 2వ గుడ్డివాడు ఒక ప్రవక్తగా చూస్తున్నాను, కొంచెం తెరవబడింది కానీ చూస్తున్నాడు, కానీ ఒక ప్రవక్త అనుకున్నాడు. ఇంకా ఏమన్నాడు? దేవుని యొద్ద నుండి వచ్చినవాడు ఆయన ఉంటాడులే అనుకున్నాడు. 3వది ఏమనుకున్నాడు? ఆయన దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని ప్రభు అడిగినప్పుడు, నన్ను విశ్వసించటే కానీ ఆయన ఎవడయా అని అడిగాడు. చూస్తున్నాడు కానీ ఎరగలేదు. ఇప్పుడు అసలైన దృష్టి, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. ప్రియులారా, ఆ సంగతులు ఆత్మీయమైనవి. ఈ ఆత్మీయమైన అర్థంలో నీతో మాట్లాడుతున్న దేవుని మాట దేవుడే అన్నాడు. కాబట్టి ఆయన నీకు సమీపంగా ఉండగానే సంగతులు సరి చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బల్లో పాలుభాగం పొందండి. సమయాన్ని సహోదరుడు యోహాను గారు ప్రభు బల కొరకు స్తుతి చెల్లిస్తారు.